హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్. సో ఈ సెషన్లో రీజనింగ్ నుంచి డైరెక్షన్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో డైరెక్షన్ మనం దిక్కులు అని కూడా అంటాం. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఈ డైరెక్షన్ టాపిక్ నుంచి 1 or 2 మార్క్స్ వస్తూ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ద ఎగ్జామినేషన్. ఓకేనా? సో డైరెక్షన్ అనేది యాక్చువల్లీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దాన్ని ఈజీ వేలో ఏ విధంగా నేర్చుకోవాలో ఈ సెషన్లో మీకు చెప్తాను. ఒకసారి చూస్తే ఫస్ట్ మనకి డైరెక్షన్స్లో బేసిక్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? బేసిక్స్ పిన్ పాయింట్స్ తెలిస్తే మనకి ఈజీ అయిపోద్ది. ఓకేనా? సో ఫస్ట్ డైరెక్షన్ చూసుకుంటే ఎప్పుడు కానీ మీరు ఒక డాట్తో స్టార్ట్ చేయండి, ఒక చుక్కతో. ఒక చుక్క ఉంటుంది కదా, ఒక చుక్క. ఇప్పుడు ఈ చుక్క నుంచి, ఓకేనా, ఈ డాట్ నుంచి పైకి వెళ్తే మనం నార్త్ అంటాం. ఈ డాట్ నుంచి పైకి వెళ్తే నేనేమంటున్నా, పైకి వెళ్తే అంటున్నా, అంటే నార్త్ అంటే తెలుగులో ఉత్తరం అంటాం. తెలుగులో ఉత్తరం అంటాం. సో ఇదే డాట్ నుంచి రైట్కి వెళ్ళామనుకో, ఇదే డాట్ నుంచి రైట్కి వెళ్ళామనుకో, ఏమంటున్నా, రైట్ అంటే కుడివైపు వెళ్ళామనుకో, దీన్ని మనం తూర్పు అని అంటాం. ఓకేనా? తూర్పు. సో ఇదే డాట్ నుండి కిందికి వెళ్ళామనుకో, ఇదే డాట్ నుండి కిందికి వెళ్ళామనుకో, దీన్ని ఏమంటామంటే దక్షిణం అని అంటాం. ఓకేనా? దీన్ని మనం దక్షిణం అంటాం, అంటే సౌత్. సో ఒక డాట్ నుంచి నేనేమంటున్నా, ఒక డాట్ నుంచి పైకి వెళ్తే ఉత్తరం, రైట్కి వెళ్తే తూర్పు. ఓకేనా? కిందికి వస్తే దక్షిణం. సో లెఫ్ట్కి వస్తే సో పడమర లేదా పశ్చిమం అంటాం. ఓకేనా? పడమర లేదా పశ్చిమం అంటాం. అంటే నేను డాట్ ఎందుకు తీసుకోమన్నానంటే మీకు క్వశ్చన్లోకి వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. అంటే ఒక చుక్క నుంచి పైకి వెళ్తే మనం ఉత్తరం, రైట్కి వెళ్తే తూర్పు, లెఫ్ట్కి వెళ్తే పడమర, కిందికి వస్తే దక్షిణం. సో ఇక్కడ ఉత్తరానికి తూర్పు మళ్ళీ సబ్ డైరెక్షన్స్. ఓకేనా? మధ్యలో ఇంకా కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఉత్తరానికి తూర్పుగా ఉండేది ఈశాన్యం. సో మనకి భారతదేశ పటంలో ఈశాన్య రాష్ట్రాలని ఇక్కడే ఉంటాయి కదా. ఒకసారి ఇది ఇండియా మ్యాప్ అనుకుంటే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలని ఉంటాయి. ఓకేనా? సో దక్షిణానికి తూర్పుకు మధ్య ఉండేది ఆగ్నేయం. ఓకేనా? ఆగ్నేయం. సో మనకి ఇండియన్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఆగ్నేయం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ దక్షిణానికి పడమర ఉండేది నైరుతి. ఓకేనా? ఒకవేళ ఇండియన్ మ్యాప్ మీరు అనుకుంటే, ఇండియన్ మ్యాప్ ఈ విధంగా ఊహిస్తే మీరు నైరుతి ఋతుపవనాలు ఈ విధంగా కేరళ మీదకి వెళ్ళి వస్తాయి. సో దీని అందుకే మనం నైరుతి అంటాం. నెక్స్ట్ ఇక్కడ వాయువ్యం. ఓకేనా? నెక్స్ట్ వాయువ్యం. ఓకే, ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మనకి డైరెక్షన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక డాట్ నుంచి ఒక వ్యక్తి పైకి వెళ్తున్నాడంటే ఇట్ మీన్స్ ఉత్తరం వెళ్తున్నట్టు. ఒక డాట్ నుంచి ఒక వ్యక్తి తూర్పుకు వెళ్తున్నాడంటే ఇట్ మీన్స్ రైట్కి వెళ్తున్నట్టు. ఒక దగ్గర నుంచి ఒక వ్యక్తి పడమరకి వెళ్తున్నాడంటే లెఫ్ట్, ఒక వ్యక్తి దక్షిణకి వెళ్తున్నాడంటే కిందికి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూసుకుంటే సింపుల్గా మనకి డైరెక్షన్స్లో మూవ్ చేయడం ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటాడు, లేదా ఒక కార్ మూవ్ అవుతూ ఉంటుంది, ఒక థింగ్ మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ మూవ్ అనేది మనకి ఇలా పటం ద్వారా వేస్తే ఈజీగా ఉంటుంది. అంటే సింపుల్ ఎప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఓకేనా, ఒక వ్యక్తి వివిధ దిశలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా మనం అజ్యూమ్ చేస్తాం, ఒక వ్యక్తి వివిధ దిశలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా అజ్యూమ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఇప్పుడు ఉత్తరం వైపు వెళ్ళాడు అనుకో, ఒక వ్యక్తి ఇప్పుడు ఉత్తరం వైపు వెళ్ళాడు అనుకో, ఒక వ్యక్తి ఇప్పుడు ఉత్తరం వైపు వెళ్ళాడు అనుకో, ఎలా రాయాలంటే డాట్ పెట్టి, ఉత్తరం అంటే ఎట్లా పైకి వెళ్తాడు కదా, సో ఆ వ్యక్తి ఇలా పైకి వెళ్తున్నట్టు, ఒక వ్యక్తి పైకి వెళ్తున్నట్టు. ఒక వ్యక్తి తూర్పుకి వెళ్తున్నాడు అనుకో, స్టార్టింగే ఒక వ్యక్తి తూర్పుకి వెళ్తున్నాడు అనుకో, ఇట్ మీన్స్ ఆ వ్యక్తి ఇక్కడ డాట్ పెట్టి ఆ వ్యక్తి రైట్కి వెళ్తున్నట్టు, అంతే కదా. సో ఉత్తరం అంటే ఈ విధంగా ఒక డాట్ నుండి పైకి, తూర్పు అంటే ఈ డాట్ నుండి రైట్కి. ఓకేనా? ఒక వ్యక్తి దక్షిణ వైపు వెళ్ళాడు అనుకో, ఒక వ్యక్తి దక్షిణ వైపుకి వెళ్ళాడు అనుకో, ఇక్కడ డాట్ పెట్టి కిందికి రాస్తాం, డాట్ పెట్టి కిందికి. చూడండి, అంతే కదా. ఈ డాట్ నుండి కిందికి వెళ్తే ఏంటి, దక్షిణం. ఓకేనా? ఒక వ్యక్తి నెక్స్ట్ ఇక్కడ ఒక వ్యక్తి పడమరకి వెళ్ళాడు అనుకో, ఒక వ్యక్తి పడమర అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఒక వ్యక్తి పడమర కంటే ఒక డాట్ నుండి లెఫ్ట్, ఒక డాట్ నుండి లెఫ్ట్. సో ఒక వ్యక్తి పడమర వైపు అంటే డాట్ పెట్టి లెఫ్ట్ రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం ఆ వ్యక్తిని మూవ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ ఉత్తరానికి కానీ తూర్పు కానీ దక్షిణం కానీ పడమర కానీ వెళ్ళినప్పుడు మనకి ఈజీగానే ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి ఈశాన్యం వైపు వెళ్ళాడు అనుకో, ఒక వ్యక్తి ఈశాన్యం, మరి దీన్ని ఎలా రాస్తాం, ఒక వ్యక్తి ఈశాన్యం వైపు. ఈశాన్యం అంటే చూడండి అన్న, ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ నుంచి రైట్ సైడ్ ఇలా క్రాస్ వెళ్తాడు 45 degreesలో. ఓకేనా? డాట్ నుంచి రైట్ సైడ్ క్రాస్, డాట్ పెట్టి ఈ విధంగా వెళ్తే మనం ఈశాన్యం అంటాం. ఓకేనా? మూవింగ్స్ చూడండి, ఈశాన్యం. ఒక వ్యక్తి ఆగ్నేయం వెళ్ళాడు అనుకో, ఒక వ్యక్తి ఆగ్నేయం,
ఒక వ్యక్తి ఆగ్నేయం వైపు వెళ్తున్నాడంటే చూడండి డాట్ ఉందా, డాట్ నుంచి రైట్ సైడ్ కిందికి, డాట్ నుంచి రైట్ సైడ్ కిందికి వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ డాట్ పెట్టి ఇలా రైట్ సైడ్ కిందికి రాయాలి. ఓకే, అర్థమవుతుందా? అంటే ఎక్కడైనా కూడా మనకి ఈ డాట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ 2 చూస్తే ఒక వ్యక్తి వాయువ్యం వెళ్ళాడు అనుకో, ఒక వ్యక్తి వాయువ్యం వైపుకు వెళ్ళాడు అనుకో. ఒక వ్యక్తి వాయువ్యం వైపు అంటే డాట్ నుండి లెఫ్ట్ సైడ్ పైకి, డాట్ నుండి లెఫ్ట్ సైడ్ పైకి, అంటే ఇక్కడ డాట్ పెట్టి లెఫ్ట్ సైడ్ ఇలా పైకి రాస్తాం. అదే ఒక వ్యక్తి నైరుతి వైపు వెళ్ళాడు అనుకో, అదే ఒక వ్యక్తి నైరుతి వైపు వెళ్ళాడు అనుకో, ఏం చేస్తాం? ఇక్కడ డాట్ పెట్టి లెఫ్ట్ సైడ్ కిందికి. ఓకేనా. సో డాట్ పెట్టి లెఫ్ట్ సైడ్ కిందికి, అంటే స్టార్టింగ్ మూవింగ్స్ అనేవి ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా. అంటే ఒక వ్యక్తి ఫస్ట్ స్టార్టింగ్ ఉత్తరం వైపు వెళ్ళొచ్చు, తూర్పు వైపు వెళ్ళొచ్చు, దక్షిణం వైపు వెళ్ళొచ్చు, పడమర వైపు వెళ్ళొచ్చు, ఈశాన్య వైపు వెళ్ళొచ్చు, ఆగ్నేయం, వాటర్ ఇట్ మై వాయువ్యం, నైరుతి. ఆ విధంగా వెళ్ళేటప్పుడు మన మూవింగ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూస్తే ఇంకా యాంగిల్స్ ఉంటాయి, కోణాలు. కోణాలు సో డైరెక్షన్లో కోణాలు. ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇది నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఓకేనా. ఇక్కడ ఈశాన్యాన్ని నార్త్ ఈస్ట్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఆగ్నేయాన్ని సౌత్ ఈస్ట్ అంటాం. ఓకేనా. ఇక్కడ నైరుతిని సౌత్ వెస్ట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ వాయువ్యాన్ని నార్త్ వెస్ట్ అంటాం. ఓకేనా. సో ఈ విధంగా ఉన్నప్పుడు యాంగిల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మెయిన్ డైరెక్షన్ నుంచి ఒక మెయిన్ డైరెక్షన్స్కి ఎప్పుడు కూడా మనకి 90 degrees ఉంటాయి నాన్న. ఓకేనా. 90 degrees. ఇది ఓవరాల్గా ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 360 degrees ఉంటుంది. 360 degrees. ఓకేనా. సో ఒక డైరెక్షన్ నుంచి ఒక డైరెక్షన్కి మనకు 90 degrees ఉంటుంది. ఒక డైరెక్షన్ నుంచి ఒక సబ్ డైరెక్షన్కి ఈ మధ్యలో 45 degrees ఉంటుంది. 45 degrees ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఒక డైరెక్షన్ నుంచి దాని ఆపోజిట్ డైరెక్షన్కి, ఒక దిశ నుంచి దాని ఆపోజిట్ దిశ, అదే దిశ అయినా సరే, నార్త్కి ఆపోజిట్ సౌత్, వెస్ట్కి ఆపోజిట్ ఈస్ట్, నార్త్ ఈస్ట్కి ఆపోజిట్ సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్కి ఆపోజిట్ నార్త్ వెస్ట్. ఇలా ఒక ఆపోజిట్ దిశకి ఒక ఆపోజిట్ దిశ నుంచి ఇంకో ఆపోజిట్ దిశకి ఎంత ఉంటుంది అంటే మనకు 180 degrees ఉంటుంది. 180 degrees. సో ఈ విధంగా మనకు యాంగిల్స్ అనేవి ఉంటాయి. ఇంకొకటి డైరెక్షన్స్. ఓకేనా. క్లాక్ వై డైరెక్షన్, యాంటీ క్లాక్ వై డైరెక్షన్. అంటే ఎలా అంటే ఇక్కడ చూడండి. సో ఈ విధంగా మనకు డైరెక్షన్స్ ఉంటాయి కదా. ఈ విధంగా డైరెక్షన్స్ ఉన్నప్పుడు సో క్లాక్ వైజ్ వెళ్ళారనుకో, ఇలా క్లాక్ వైజ్ వెళ్ళారనుకో, ఇలా క్లాక్ వైజ్ వెళ్తే దాన్ని మనం ఏమంటామంటే సవ్య దిశ అంటాం. ఏమంటాం? సవ్య దిశ. ఒక వ్యక్తి ఆ విధంగా క్లాక్ వైజ్ అంటే క్లాక్ ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా తిరిగితే దాన్ని సవ్య దిశ అంటాం. దీనికి ఆపోజిట్లో తిరిగాడనుకో, దాన్ని అపసవ్య దిశ అంటాం. ఓకే, అపసవ్య దిశ. సో ఎందుకంటే వీటి మీద కూడా మన క్వశ్చన్స్ పడతాయి. ఒక వ్యక్తి సవ్య దిశలో తిరిగాడు, ఒక వ్యక్తి అపసవ్య దిశలో తిరిగాడు. సవ్య దిశ అంటే ఇంగ్లీష్ అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్, అపసవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్. ఓకేనా. ఈ విధంగా యాంగిల్స్ కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు డైరెక్షన్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారంటే, ఇప్పుడు నేను సింపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక చుక్క నుంచి ఈ విధంగా ఉత్తరం వైపు వెళ్ళాడు. ఉత్తరం వైపు ఒక 50 మీటర్లు వెళ్ళాడు. ఓకేనా. ఉత్తరం వైపు 50 మీటర్లు వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక 30 మీటర్లు వెళ్ళాడు. 30 మీటర్లు రైట్ తీసుకొని 30 మీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ దాని కిందికి వచ్చి 50 మీటర్లు వచ్చాడు. అంటే మళ్ళీ రైట్ తీసుకొని 50 మీటర్లు వచ్చాడు. ఓకేనా. దీన్ని మనం ఏమంటామంటే ప్రారంభ స్థానం అంటాం. దీన్ని మనం ప్రారంభ స్థానం అంటాం. దీన్ని ఏమంటామంటే ముగింపు స్థానం అంటాం, లేదా చివరి స్థానం అంటాం. ముగింపు స్థానం లేదా చివరి స్థానం. అదే ఇంగ్లీష్లో ప్రారంభ స్థానాన్ని అయితే ఏమంటామంటే స్టార్టింగ్ పాయింట్ అని అంటాం. ముగింపు స్థానం లేదా చివరి స్థానాన్ని ఎండింగ్ పాయింట్ అంటాం. ఇంగ్లీష్ మీడియంలో ప్రారంభ స్థానాన్ని ఇనిషియల్ పాయింట్ కూడా మనం అంటాం. ఓకేనా. అయితే క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా కూడా వచ్చు. ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. ప్రారంభ దిశ నుంచి చివరి దిశ, ప్రారంభ స్థానం నుంచి చివరి స్థానం ఏ దిశలో ఉంది అంటాడు. ఎక్కడ నుండి అంటాడు? ఫస్ట్ క్వశ్చన్ ప్రారంభ స్థానం నుంచి చివరి స్థానం ఏ దిశలో ఉంది అంటాడు. ఇలా అన్నప్పుడు నీకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది అనుకో, ఏం చేస్తావు అంటే ప్రారంభ స్థానం ఎక్కడ ఉంది నాన్న? ఇది ప్రారంభ స్థానం కదా,
ఇక్కడ చుక్కుంది నీకు, ఓకే. ఈ ప్రారంభ స్థానం నుంచి చివరి స్థానం ఏ దిశలో ఉందంటే నీకు తెలియట్లేదు. తెలియకపోతే ఏం చేస్తావంటే ఈ ప్రారంభ స్థానం ఉంది కదా, ఇక్కడ మ్యాప్ డైరెక్షన్ మ్యాప్, ఈ డైరెక్షన్ మ్యాప్ ఇదే కదా. ఏం చేస్తావు, ఈ చుక్క నుంచి పైకి వెళ్తే ఏంటిది నార్త్, ఈ చుక్క నుంచి రైట్ వెళ్తే ఏంటి ఈస్ట్, ఈ చుక్క నుంచి రైట్ వెళ్తే ఏంటి వెస్ట్, ఈ చుక్క నుంచి కిందకి వెళ్తే ఏంటి సౌత్. ఇప్పుడు ఈ ప్రారంభ స్థానం కదా, ఈ ప్రారంభ స్థానం నుంచి చివరి స్థానం ఎటుందంటే ఎటువైపు ఉంది, ఈస్ట్ వైపు ఉందన్నమాట, అంటే తూర్పు. ఓకేనా, తూర్పు. ఆ విధంగా. లేదా ఇలా అడగచ్చు, చివరి స్థానం నుంచి ప్రారంభ స్థానం. చివరి స్థానం నుంచి ప్రారంభ స్థానం అంటే చివరి స్థానం ఇదే కదా, ఇక్కడ నుండి ఈ ప్లేస్ అడుగుతున్నాడు. ఇక్కడ నుండి ఈ ప్లేస్ అడుగుతుంటే ఇక్కడ నుండి ఈ స్థానం ఏ దిశలో ఉందో నీకు తెలియకపోతే ఏం చేస్తావంటే ఇక్కడ పటం ఏమవుతుంది, ఇక్కడ పైకి వెళ్తే నార్త్, రైట్ వెళ్తే ఈస్ట్, కిందకి వెళ్తే సౌత్, లెఫ్ట్ వెళ్తే వెస్ట్. ఇప్పుడు ఇది ఎటువైపు ఉంది, ఇక్కడ నుంచి టు వెస్ట్ వైపు కదా, సో వెస్ట్. సింపుల్. ఆ విధంగా. నెక్స్ట్ కనిష్ట దూరం అంటాడు. కనిష్ట దూరం ప్రారంభ స్థానం నుంచి చివరి స్థానంకి గల కనిష్ట దూరం అంటాడు. ప్రారంభ స్థానం నుంచి చివరి స్థానం గల కనిష్ట దూరం అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. ఇక్కడ స్టార్ట్ అయింది నాన్న, ఇది ఎండ్ అయింది. ఈ మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే, ఈ మధ్య షార్ట్ కట్ ఇది కదా, ఈ మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే దీని ఆపోజిట్ లైన్ ఎంత ఉంటే అంత. ఇది ఆపోజిట్ లైన్ ఎంత ఉంది, 30 ఉంది కదా, సో 30 మీటర్స్. ఓకేనా. సో కనిష్ట దూరం మనకి ఎంతైతే 30 మీటర్స్ అవుతుంది. ఓకే, 30 మీటర్స్. ఇంకా క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే, ఓకేనా, ప్రయాణించిన దూరం అంటాడు. ఓకే, ప్రయాణించిన దూరం అంటే ట్రావెల్డ్ డిస్టెన్స్, ప్రయాణించిన దూరం. అతను మొత్తం ప్రయాణించిన దూరం అంటాడు. అంటే అతను మొత్తం ప్రయాణించిన దూరం అంటే ఇది 50, ఇది 30, ఇది 50, 50 + 50 100, 100 + 30 130. ఓకేనా. షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమో స్ట్రేట్గా ఉంటుంది, షార్ట్ కట్ లాగా, అంటే దాని ఆపోజిట్ లైన్ ఎంత ఉంటే అంత 30. ఓకేనా. అదే ప్రయాణించిన దూరం అంటే మొత్తం ట్రావెల్డ్ డిస్టెన్స్, మొత్తం ఎంత ట్రావెల్ చేస్తే అంత. 50 + 50 100, 100 + 30 130. సో ఆ విధంగా మనకి అంటే క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఏ స్థానం నుంచి అయితే అంటాడో అక్కడ పటం వేసుకున్నాం అనుకో నీకు ఈజీ అయిపోతుంది, చూడగానే గుర్తుపడితే ఓకే. ఓకేనా. బట్ ఒకవేళ నువ్వు ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉంటే ఏ దిశ నుంచి అయితే అంటాడో అక్కడ పటం వేస్తే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా డిస్టెన్స్లో కొంచెం మనకి ఏంటంటే ఇంకొంచెం లాజిక్గా అడిగితే, ఓకే, డిస్టెన్స్లో ఇంకొంచెం లాజిక్ ఏ విధంగా అడుగుతారంటే, డిస్టెన్స్లో ఏ విధంగా ఇచ్చినాను ఏంటంటే, ఒక వ్యక్తి నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు ఒక 4 కిలోమీటర్లు ప్రయాణించిండు. అతను తన కుడివైపుకు తిరిగి 3 మీటర్లు ప్రయాణించిండు. ఒక వ్యక్తి ఉత్తరం వైపు 4 కిలోమీటర్లు ప్రయాణించాడు, కుడివైపుకు తిరిగి 3 మీటర్లు ప్రయాణించాడు. 4 మీటర్లు 3 మీటర్లు. ఇప్పుడు కనిష్ట దూరం అంటాడు. ఓకేనా. నేనేం కనుక్కోమంటుండు, కనిష్ట దూరం అంటే ప్రారంభ స్థానం నుంచి ఓకేనా చివరి స్థానానికి మధ్య గల కనిష్ట దూరం కనుక్కోమంటాడు. ఇప్పుడు ఇదే కదా షార్టెస్ట్ డిస్టెన్స్. సో స్ట్రేట్గా ఉందనుకో దాని ఆపోజిట్ లైన్ చూస్తాం. ఓకేనా. స్ట్రేట్గా ఉందనుకో దాని ఆపోజిట్ లైన్ చూసి అది మనకు షార్టెస్ట్ డిస్టెన్స్గా చెప్తాం. మరి ఇక్కడ స్ట్రేట్గా ఉందా, క్రాస్గా ఉందా? క్రాస్గా ఉంది, అంటే డయాగ్నల్గా ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పైథాగరస్ థియరీ పడతాం. ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే స్ట్రేట్గా ఉందనుకున్నాను, స్ట్రేట్గా ఉంటే దాని ఆపోజిట్ లైన్ చూస్తే సరిపోతుంది. ఈ విధంగా డిస్టెన్స్ అనేది వంకరగా ఉందనుకో, వంకరగా కనుక్కోవాల్సి వస్తే ఏం చేయాలంటే పైథాగరస్ థియరీ పడతాం. అంటే ఏం లేనన్నా సింపుల్గా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రూట్ పెట్టు. ఓకేనా. ఓ రూట్ ఒక సైడ్ ఎంత ఉంది 4 మీటర్స్ 4 స్క్వేర్, ఇంకో సైడ్ ఎంత ఉంది 3 మీటర్స్ 3 స్క్వేర్. ఓకేనా. 3 స్క్వేర్. ఓకే రైట్. సో 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9. సో 16 + 9 అంటే రూట్ 25. రూట్ 25 అంటే ఎంత? సో 5 మీటర్స్. ఓకేనా. సో ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కున్నప్పుడు లైన్ స్ట్రేట్గా ఉంటే దాని ఆపోజిట్ లైన్ చూస్తాం. లేదా షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు ఈ విధంగా క్రాస్గా ఉందనుకో అప్పుడు ఏం చేస్తాం, 2 సైడ్స్ని ఈ విధంగా ఇస్తాం. సింపుల్గా కూడా ఇంకోటి ఒకవేళ ఈ విధంగా ఇచ్చాడు అనుకున్నాను. ఏ విధంగానంటే నెక్స్ట్ క్వశ్చన్ అంటే మామూలుగా బేసిక్గా లాస్ట్ చూసుకుంటే తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఈ కాన్సెప్ట్లోనే ఓకేనా, ఈ కాన్సెప్ట్లోనే
సో ఒక వ్యక్తి ఓకేనా, ఒక వ్యక్తి ఎటువంటే ఒక వ్యక్తి తూర్పు వైపు 8 మీటర్లు బెండ్. ఒక వ్యక్తి తూర్పు వైపు 8 మీటర్లు బెండ్. నెక్స్ట్ రైట్ సౌత్ వైపు కిందికి తిరిగి ఒక 6 మీటర్లు బెండ్. కిందికి తిరిగి 6 మీటర్లు బెండ్. తూర్పు వైపుకి 8 మీటర్లు, కిందికి తిరిగి 6 మీటర్లు బెండ్. ఓకేనా, ఇదేంటి ఎస్పీ స్టార్టింగ్ పాయింట్, ఇదేంటి ఈపీ ఎండింగ్ పాయింట్, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమంటాడంటే ఇక్కడ కనిష్ట దూరాన్ని కనుక్కోమంటాడు. ఓకేనా, కనిష్ట దూరం. సో అప్పుడు నువ్వు ఎలా చూస్తావు, కనిష్ట దూరం అంటే స్ట్రేట్గా ఉందా డయాగ్నల్గా ఉందా చూస్తావు. సో ఇలా చూస్తావు, ఇది ఎలా ఉంది, డయాగ్నల్గా ఉందా స్ట్రేట్గా ఉందా, డయాగ్నల్గా ఉంది కదా. సో ఈ విధంగా డయాగ్నల్ ఉన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు, పైథాగరస్ థియరీ పడతావు. ఓకేనా, ఏం విధంగా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రోల్ రూట్. ఓకేనా, ఒక సైడ్ ఎంత 8 స్క్వేర్, ఒక సైడ్ ఎంత 6 స్క్వేర్. సో 8 స్క్వేర్ అంటే ఎంత 64, 3 స్క్వేర్ 6 స్క్వేర్ అంటే 36. ఓకేనా, సో 64 + 36 అంటే √100. √100 అంటే 10. √100 అంటే 10. సో ఈ విధంగా డయాగ్నల్గా ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా డయాగ్నల్గా ఉన్నప్పుడు మనం డయాగ్నల్గా ప్రాసెస్ అంటే పైథాగరస్ థియరీ ప్రకారం ఈ విధంగా వేస్తాం అనమాట. ఓకేనా, సో ఇలా అంటే మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ అన్ని వాల్యూస్ ఇక్కడ రూట్ వచ్చేటట్టు ఉంటాయంటే ఉండవు. ఓకేనా, మనం బేసిక్గా అయితే చాలా వరకు ఏం చేస్తారంటే ఈ విధంగా ప్రాబ్లమ్స్ చెప్తారు, ఏమని రూట్ వచ్చే ప్రాబ్లమ్స్ చెప్తారు. అన్ని వేళలా అలా రాదు. ఓకేనా, కొన్ని రూట్ను దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అవి కూడా మనం డిస్కస్ చేద్దాం సెషన్లో. ఓకేనా, క్వశ్చన్లో. సో ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఏంటన్నా, మనకు అడిగితే ప్రారంభ స్థానం నుండి చివరి స్థానం అని అడుగుతాడు, లేదా చివరి స్థానం నుండి ప్రారంభ స్థానం దిశ అని అడుగుతాడు, లేకపోతే కనిష్ట దూరం అని అడుగుతాడు, లేకపోతే ట్రావెల్ డేస్ అంటే మొత్తం బయలుదేరిన దూరం అని అడుగుతాడు. ఓకేనా, కనిష్ట దూరం అడిగినప్పుడు స్ట్రేట్గా ఉంటే ఆపోజిట్ సైడ్ లైన్ని తీసుకోవాలి, లేదా కనిష్ట దూరం స్ట్రేట్గా లేకుండా డయాగ్నల్గా అంటే వంకరగా ఉందనుకోండి, అప్పుడు ఈ పైథాగరస్ థియరీ వాడాలి. ఇంకో పాయింట్ ఏంటంటే ఏ స్థానం నుంచి అయితే అంటాడో ఆ స్థానంలో మనం డయాగ్రామ్ వేసుకోవాలి. ఏ స్థానం నుంచి అంటాడో ఆ స్థానం నుంచి డయాగ్రామ్ వేసుకోవాలి. ఓకేనా, సో క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకేనా, సో చూడండి, అమిత్ తూర్పు వైపు 30 మీటర్లు నడిచి కుడి మలుపు తీసుకున్నాడు మరియు 40 మీటర్లు నడిచాడు. ఆ తర్వాత ఎడమ మలుపు తీసుకొని 30 మీటర్లు నడిచాడు. ప్రస్తుతం ఆయన ఉన్న దిశ ప్రారంభ స్థానం నుండి అంటున్నాడు. ఓకేనా, అయితే అమిత్ అనే వ్యక్తి ఏం చేసినట్ట, ఫస్ట్ తూర్పుకి వెళ్ళాడు. ఓకేనా, తూర్పు ఎక్కడైనా రైట్ సైడ్ ఉంటుంది కదా. ఓకేనా, ఈ విధంగా రైట్ సైడ్ వెళ్ళాడు. ఎన్ని మీటర్లు వెళ్ళాడు, 30 మీటర్లు వెళ్ళాడు. 30 మీటర్లు రైట్ వెళ్ళాడు. అంటే తూర్పు అంటే ఈ విధంగా. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా డైరెక్షన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇలా ఉందనుకో నార్త్, ఇలా ఉంటే నార్త్ అంటాం, అంటే ఉత్తరం వైపు. దీన్ని రైట్ సైడ్ అంటాం, అంటే రైట్ హ్యాండ్ రైట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్, ఇది నార్త్ అంటాం. ఒకవేళ నేను ఈ విధంగా ఫేస్ చేసింది అనుకో, దీన్ని ఈస్ట్ అంటాం, తూర్పు. ఓకేనా, అప్పుడు రైట్ హ్యాండ్ కిందికి ఉంది కాబట్టి రైట్ సైడ్ కిందికి అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ పైకి ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పైకి అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా నేను ఇట్లా కెమెరా వైపు చూస్తున్నాను అనుకో, ఇది సౌత్ అవుతుంది, ఇది సౌత్. సౌత్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఇటు ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అవుతుంది, రైట్ హ్యాండ్ ఇటు ఉంది కాబట్టి రైట్ సైడ్ అవుతుంది. ఓకేనా, సో బోర్డు వైపు చూస్తే నార్త్, ఇలా రైట్కి చూస్తే ఈస్ట్, ఇలా నేను కెమెరా వైపు చూస్తే సౌత్. ఒకవేళ నేను ఇలా ఆపోజిట్లో చూసాడు అనుకోండి, ఇది వెస్ట్ అవుతుంది, ఇది ఏమవుతుంది వెస్ట్. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కిందకు ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ కిందకి అవుతుంది, రైట్ హ్యాండ్ పైకి ఉంది కాబట్టి రైట్ సైడ్ పైకి అవుతుంది. ఓకేనా, సింపుల్. ఇప్పుడు నువ్వేమైతే అమిత తూర్పు వైపుకి వెళ్తున్నావు, అంటే తూర్పు అంటే ఇదే దిశ కదా, ఇలా వెళ్తున్నాను. ఇలా తూర్పు వైపు వెళ్ళినప్పుడు కుడివైపు పోయిందంట. సార్ నాకు కుడివైపు అంటే పైకా కిందిగా తెలుస్తలే అంటే సింపుల్, తూర్పు పెట్టే కదా, రైట్ హ్యాండ్ కిందికి ఉంది కదా, అంటే రైట్ సైడ్ వెళ్ళిండు అనమాట, కిందికి వెళ్ళాడు. కుడివైపుకు తీసుకున్నాడు. ఎన్ని మీటర్లు వెళ్ళినా 40, ఒక 40 మీటర్లు వెళ్ళాడు. ఓకేనా, అంటే ఇలా ఈస్ట్ వైపు వెళ్ళి కుడివైపు తిరిగితే ఇలా అవుతుంది. ఇప్పుడు కుడివైపు తిరిగి ఒక 40 మీటర్లు నడిచిండు, అంతే కదా, 40 మీటర్లు నడిచాడు. ఆ తర్వాత ఎడమవైపు మలుపు తీసుకొని నడిచాడు 30 మీటర్లు, అంటే ఎడమవైపు తీసుకొని 30 మీటర్లు, అంటే ఎడమవైపు అంటే ఇటే కదా, ఎడమవైపు ఇటు తీసుకొని ఒక 30 మీటర్లు నడిచిందంట. ఓకేనా, ఇది ఒక 30 మీటర్లు అవుతుంది. 30 మీటర్లు నడిచాడు. ఆయన ప్రస్తుతం ఉన్న దిశ ప్రారంభ స్థానం నుంచి. ప్రారంభ స్థానం అంటే ఇదే కదా, స్టార్టింగ్ పాయింట్ నుండి ఇక్కడ నుంచి ఆయన ఉన్న దిశ, ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఉన్న దిశ. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుండి నీకు ఈ దిశ కావాలి కదా నాన్న, నీకు తెలియట్లేదు. ఏం చేస్తాం, నీకు తెలియకపోతే ప్రారంభ స్థానం నుంచి అన్నాడు కాబట్టి, స్టార్టింగ్ పాయింట్ నుంచి అన్నాడు కాబట్టి ఇక్కడ డయాగ్రామే. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ, పైకి వెళ్తే ఏంటిది నార్త్, రైట్కి వెళ్తే ఏంటిది ఈస్ట్, లెఫ్ట్కి వెళ్తే ఏంటిది వెస్ట్,
కిందకి వస్తే ఏంటిది సౌత్. ఇప్పుడు ఈ ప్రారంభ స్థానం నుంచి ఇది ఎండింగ్ పొజిషన్ కదా, ఇలా ఉంది, అది ఇలా ఉంది. అంటే ఎవరెవరి మధ్య ఉంది? ఈస్ట్ అండ్ సౌత్ మధ్య ఉంది. అంటే సౌత్ ఈస్ట్ మధ్య ఉంది. సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే ఏంటిది నాన్న? సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. ఓకేనా? సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. ఆగ్నేయం ఎక్కడుంది? సో థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా? ప్రారంభ స్థానం నుంచి అన్నాడు కాబట్టి డయాగ్రామ్ ఇక్కడ వేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు ముఖంగా ఉన్న వ్యక్తి తూర్పు వైపు 90 మీటర్లు కదులుతాడు, దక్షిణం వైపు 20 మీటర్ల దూరం కదులుతాడు, మరియు తర్వాత పశ్చిమం వైపు 30 మీటర్లు మరియు ఉత్తరం వైపు 100 మీటర్లు కదులుతాడు. అతను ప్రారంభ బిందువు నుండి ఎంత దూరంలో ఉన్నాడు? ఓకేనా? ఫస్ట్ అతను తూర్పు వైపు ఉన్నాడు నాన్న, తూర్పుకు ముఖంగా. తూర్పు అంటే ఇటే కదా, ఇటు ఫేస్ చేసి ఉన్నాడు. సో తూర్పు వైపు ఉన్న వ్యక్తి తూర్పు వైపుకు ఒక 90 మీటర్లు పోతాడు. 90 మీటర్లు అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టినాడు, అటు ఒక 90 మీటర్లు పోయాడు. ఓకేనా? 90 మీటర్లు పోయాడు, ఇక్కడ ఆగిండు. 90 మీటర్లు ఇక్కడ ఆగిండు. ఆగి ఇక్కడ నుంచి మళ్ళీ ఎటు వెండు? దక్షిణం వైపుకి వెళ్ళండు. మీరు మళ్ళీ ఇక్కడ దక్షిణం అంటే ఇట్లా తీసుకోవద్దు, అతను ఎక్కడైతే ఎండ్ అవుతాడో అక్కడ నుంచి తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడికి వచ్చి తూర్పు వైపుకు 90 మీటర్లు నడిచింది కదా, ఇక్కడ నుంచి దక్షిణ వైపుకి 20. దక్షిణం అంటే కిందికి 20, ఒక 20 మీటర్లు నడిచింది. క్లియర్? నెక్స్ట్ మరియు తర్వాత పశ్చిమం వైపుకు 30. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి వెస్ట్ కావాలి. ఈ పాయింట్ నుంచి వెస్ట్ అంటే లెఫ్టా, రైటా, కిందికా, పైకా? నువ్వు ఈ పాయింట్ నుంచి పశ్చిమం పోవాలంటే ఎటు పోతావు? ఇటే కదా. సో లెఫ్ట్ కదా పశ్చిమం. సో 30 మీటర్లు, 30 మీటర్లు కలదు. నెక్స్ట్ మరియు ఉత్తరం వైపు 100 మీటర్లు కదిలాడు. ఉత్తరం అంటే ఎటు పోవాలి? పైకి పోవాలి కదా. ఉత్తరం అంటే పైకి 100 మీటర్లు. ఇక్కడ నుంచి పైకి 100 మీటర్లు. ఓకేనా? ఇక్కడ నుంచి పైకి 100 మీటర్లు. ఇది 100 మీటర్లు అవుతుంది. ఓకేనా? అయిపోయిందా? అయిపోయినాక ఏంటి? అతను ప్రారంభ బిందువు నుండి ఎంత దూరంలో ఉన్నాడు? సో స్టార్టింగ్ పాయింట్ నుంచి దూరం, డిస్టెన్స్. ఇప్పుడు ఇతను ఇక్కడ ఉన్నాడు కదా, సో ఈ డిస్టెన్స్ కావాలి మనకు. ఇప్పుడు ఈ డిస్టెన్స్ కావాలంటే ఈ డిస్టెన్స్ స్ట్రైట్గా ఉందా, డయాగ్నల్గా ఉందా? అంటే స్ట్రైట్గా ఉందా, వంకరగా ఉందా? వంకరగా ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? పైథాగరస్ థియరీ ప్రకారం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేస్తాం. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేస్తాం. మరి ఇక్కడ సైడ్స్ ఎలా తీసుకోవాలంటే ట్రయాంగిల్ వచ్చే విధంగా తీసుకోవాలి. మనకి ట్రయాంగిల్ ఎట్లా వస్తాం? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇలా ఇలా, ఇదే కదా ట్రయాంగిల్. ఓకేనా? అంటే మనకు ఈ సైడ్ కావాలి అండ్ ఈ సైడ్ కావాలి. ఇప్పుడు ఈ లైన్ మొత్తం ఎంతనా? 90. ఈ లైన్ మొత్తం ఎంతనా? 90. మరి ఇక్కడ వరకు ఎంత అవుతుంది సార్ అంటే, ఇక్కడ వరకు ఎంత అవుతుంది అంటే ఇది ఎంత కట్ అవుతుంది? 30 కట్ అవుతుంది కదా. సో 90లో 30 కట్ అయితే ఎంత? 60. ఒక లైను 60 స్క్వేర్ ప్లస్ 60 స్క్వేర్ ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లైన్ కావాలి. ఓకేనా? ఇక్కడ నుంచి మనకి ఈ లైన్ కావాలి. ఈ లైన్ ఎంత ఉంది? ఈ లైన్ మొత్తం ఎంత? 100. ఈ లైన్ మొత్తం 100. 100లో ఇది కట్ అవుతుంది కదా. 100లో ఈ పార్ట్ తీసేస్తే ఎంత? ఈ పార్ట్ 20 కదా. సో 20 తీసేస్తే ఎంత? 80 స్క్వేర్. సో 60 స్క్వేర్ అంటే 3600, 80 స్క్వేర్ అంటే 6400. సో 3600 ప్లస్ 6400, 3600 ప్లస్ 6400 ఎంత అయితే నాన్న? 10,000. √10,000. √10,000 అంటే ఏమవుతుంది? 100. √10,000 అంటే 100. 100 రూట్ అంటే √100 అంటే 10. √10,000 అంటే ఎవర్ స్క్వేర్? 100 స్క్వేర్. ఓకేనా? సో ఈ క్వశ్చన్లో మీరు నేర్చుకునేది ఏంటంటే, ఈ క్వశ్చన్లో అంటే ఇప్పుడు డైరెక్ట్గా ట్రయాంగిల్ కాకుండా ఈ విధంగా ఇస్తాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు సైడ్స్ ఏ విధంగా తీస్తాం? ఓన్లీ ట్రయాంగిల్ వచ్చేటట్టు మాత్రమే తీస్తాం, ఈ విధంగా. ఓకేనా? సో ఈ మొత్తం లైన్లో నుంచి ఇలా తీసేస్తాం కదా మనం. ఇది 20 ఉంది కాబట్టి ఇది 20 కట్ అవుతుంది. ఈ మిగతాది 100లో మిగతా 20 కట్ అయితే ఎంత? 80. సో ఈ విధంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో కొంచెం మోడరేట్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ చూస్తే, ఒక వ్యక్తి తూర్పు వైపు 250 మీటర్లు నడిచి ఆపై 50 మీటర్లు ఉత్తరం వైపు, ఆపై పశ్చిమ వైపు 300 మీటర్లు నడుస్తాడు. ప్రారంభ స్థానం నుండి చివరి బిందువు మధ్య గల దూరం. ఓకేనా? ఇప్పుడు ఏం చేసిందంటే, ఒక వ్యక్తి తూర్పు వైపుకి వెళ్ళిందంట. ఎన్ని మీటర్లు వెళ్ళిందనా? 250 మీటర్లు. ఒక వ్యక్తి తూర్పు వైపుకి 250 మీటర్లు వెళ్ళింది. ఓకే, 250 మీటర్లు. ఆపై 50 మీటర్లు ఉత్తరం వైపు, ఆపై 50 మీటర్లు ఉత్తరం. ఉత్తరం అంటే ఎటు? పైకి కదా. ఇలా ఉత్తరం వైపు 50 మీటర్లు. ఓకేనా?
నెక్స్ట్ ఆపై పశ్చిమం వైపు 300 మీటర్లు. ఓకేనా, పశ్చిమం అంటే ఎటు లెఫ్ట్ వైపుకి ఎంత 300 మీటర్లు. 300 మీటర్లు అంటే ఈ విధంగా. ఓకేనా, ఇది 250 అవుతుంది, ఇంకో 50 ఎక్కువ గీసిన అంటే 300 మీటర్లు. ఓకే, సో ప్రారంభ స్థానం మరియు చివరి బిందువు మధ్య గల దూరం. ప్రారంభ స్థానానికి చివరి బిందువుకు మధ్య గల దూరం కావాలి. ఇప్పుడు ఇది ప్రారంభ స్థానం నాన్న, ఇదేంటిది చివరి బిందువు. నీకు ఇప్పుడు మళ్ళీ డిస్టెన్స్ ఏమొస్తుంది, డయాగ్నల్గా వస్తుంది. సో డయాగ్నల్గా వస్తే నువ్వు ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, సో పైథాగరస్ థియరీ ఖచ్చితంగా వాడాలి. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా, సో ఎలా తీసుకోవాలంటే ఇది ట్రయాంగిల్ అవుతుంది కదా. సో ఈ సైడ్ కావాలి నీకు, ఈ సైడ్ కావాలి. ఈ ముక్కు ఉంది కదా, ఈ లైన్ ముక్క ఎంతకి ఈక్వల్ 50 స్క్వేర్. ఓకేనా, ఈ లైన్ ఎంత అవుతుంది నాన్న, ఇది మొత్తం 300, ఇది మొత్తం 300. 250 తీసేస్తే ఒక 50 మిగులుతుంది, 300 కాబట్టి 50 స్క్వేర్. సో 50 స్క్వేర్ అంటే 2500 ప్లస్ 2500. ఓకేనా, సో √5000. ఇప్పుడు √5000 అంటే మరి దేని స్క్వేర్? నేను చెప్పినగా అన్ని రూట్లు ఎగ్జాక్ట్గా రావు, అట్లా వస్తాయని ఎవరని చెప్తే నమ్మకండి. ఎగ్జామ్ హాల్లో ఇవే వస్తాయి. ఓకేనా, √5000 అంటే మరి దేనికి స్క్వేర్ సార్ అంటే తెలియదు, దేనికి ఉండదు. √5000 అంటే ఇప్పుడు √100 అంటే 10 అంటాం, √36 అంటే 6 అంటాం, √49 అంటే 7 అంటాం. మరి √50 ఉండదు, √50,000కి 5000కి స్క్వేర్ ఏమి ఉండదు. ఓకేనా, దీన్ని ఏ విధంగా చేయాలంటారా? సింపుల్గా ఇప్పుడు దీన్ని నేను ఇట్లా రాస్తా. 5000ని 2500 ఇంటూ 2 అని రాస్తా, రూట్ పెడతా. ఇప్పుడు 5000 అన్న ఒకటే, 5000 అన్న ఒకటే, 2500 ఇంటూ 2 అన్న ఒకటే కదా, సేమ్ ఫిగర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు √2500 అంటే √2500 అంటే దేని స్క్వేర్? √2500 అంటే దేని స్క్వేర్? 50 స్క్వేర్ కదా, 50 అండ్ ఇంకా ఎంత మిగిలింది నాన్న, √2. సో 50√2. ఇది మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది. మరి కామర్స్ వాళ్ళకి ఎట్లా, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎట్లా అంటే సింపుల్ నాన్న, ఏం లేదు. ఇదైతే మీకు అర్థమైంది కదా. ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా కానీ డిస్టెన్స్ని డయాగ్నల్గా కనుక్కోవాల్సి వచ్చినప్పుడు, ఎప్పుడైనా కానీ డిస్టెన్స్ని డయాగ్నల్గా అంటే వంకరగా ఉన్నప్పుడు కనుక్కోవాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు నీకు ఏమైంది నాన్న, 2 సైడ్లు సేమ్ వచ్చినాయి. ఇది 50 వచ్చింది, ఇది 50 వచ్చింది. ఇలా 2 సేమ్ ఉన్నాయి అనుకో, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే 50√2. ఓకేనా, 50√2. ఒకవేళ ఇలా వచ్చింది అనుకున్నా, ఇప్పుడు ఇలా 2 సైడ్స్ ఉన్నాయి, ఇది ఒక 30 ఉంది, ఇది ఒక 30 ఉంది. 30 ఉంటే ఇది ఎంత అవుతుంది, 30√2 అంతే. ఇక మీరు లెక్కలు చేయాల్సిన పని లేదు, 30√2. ఓకేనా, ఒకవేళ ఇది 40 ఉంది, ఇది 40 ఉంది, ఇది ఎంత అయితే నాన్న 40√2 అంతే. సో 50 ఉంటే 50√2, 40 ఉంటే 40√2, 30 ఉంటే 30√2, 20 ఉంటే 20√2. సో దీనికి ఇదంతా చేయాల్సిన పని లేదు. అంటే మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ కోసం ఇది చెప్పిన. ఓకేనా, సింపుల్గా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఎప్పుడైనా కానీ 2 సైడ్స్ సేమ్ ఉన్నాయి అనుకున్నానా, 2 సైడ్స్ సేమ్ ఉంటే దాని స్క్వేర్ అవుతుంది, x√2 అవుతుంది. సో 50√2, 40√2, 30√2. ఓకేనా, సో ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఓకేనా, అంటే ఎగ్జాక్ట్గా రూట్ వాల్యూస్ రానప్పుడు ఈ విధంగా చేయండి. ఓకేనా, సో ఇది నాన్న సెషన్. ఈ సెషన్లో మనం బేసిక్స్ నేర్చుకున్నాం. దాంతోపాటు బేసిక్స్లో అయితే ఏమైతే డిస్కస్ చేసినావో ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా నేర్చుకున్నాం. ఓకేనా, మంచి ఒక ఎక్స్ప్లెనేషన్తో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైరెక్షన్ పార్ట్ 1 నాన్న. సో నెక్స్ట్ పార్ట్లో ఇంకొన్ని క్వశ్చన్స్తో, అంటే ఇదే టాపిక్ నుంచి మరిన్ని క్వశ్చన్స్తో మీ ముందున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.